ఓం శ్రీ మాత్రే నమః. 1000 కోట్లు ఇచ్చిన జూలై నెల చివరి వారంలో మేషరాశి వారికి కలగబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. జరగబోయేది ఇదే. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి సమయం వీరి జీవితంలో వీరి ఇప్పటి వరకు కూడా చూడని మార్పులు చూస్తారు. 1000 కోట్లు ఇచ్చినా సరే వీరి జీవితంలో వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. ఈ రాశి వారికి సమయం చాలా బాగుంటుందండి. బుద్ధిబలంతో చేసే పనులన్నీ కూడా చాలా లాభాలని చేకూరుస్తాయి. కాకపోతే ఉద్యోగంలో కొంచెం శ్రమ కనిపిస్తోంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రశంసలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. మీకు శ్రేయోదాయకమైనటువంటి కాలం కొనసాగుతుంది. మంచి విజయాలు సాధిస్తారు. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ధనయోగం విశేషంగా ఉంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలలో ప్రతిభను కనబరుస్తారు. ఏలినాటి శని ప్రభావం ఉన్నందున 1కి 2 సార్లు ఆలోచించి పనిచేయాలి. శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు శుభదాయకం. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అయితే మీరు ఎటువంటి జీవితాన్ని కోరుకున్నారో అటువంటి జీవితం అయితే మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ జీవితంలో మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. మీకు అన్ని విధాలుగా అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలగబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మార్పులు చెందబోతోంది. అయితే మీరు ఏవైనా సరే కోర్టు సమస్యల్లో కానీ ఇతర సమస్యలతో కానీ మీరు పడుతూ ఉన్నట్లయితే ఈ సమయం వాటన్నింటికి కూడా పూర్తి పరిష్కారం లభిస్తుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములు అయినా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్య ధోరణి కూడా పెరుగుతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం కలవారుగా ఉంటారు. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవాలి. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, జూలై నెల వీరికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగస్తులకి ఈ సమయం కొంచెం సవాలుగా కనిపిస్తూ ఉందండి. మీ 10వ ఇంటికి అంటే వృత్తికి అధిపతి అయిన శని 12వ ఇంట్లో ఉండడం చేత మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు రావడం లేదనే భావన మీలో కలుగుతుంది. పని భారం అధికంగా ఉంటుంది మరియు పై అధికారుల నుండి ఒత్తిడి కూడా పెరగవచ్చు. మీ సహోద్యోగులతో చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున వాదనలకు దూరంగా ఉండడమే మేలు. అయితే మీ 9వ ఇంటి అధిపతి అయిన గురువు 3వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి. మీ యొక్క సవాళ్ళని ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. సమయం చివరిలో అనగా జూలై 28 తర్వాత మీ రాశి అధిపతి అయిన కుజుడు 6వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల వృత్తి
వృత్తిపరమైన శత్రువులపైన విజయం సాధిస్తారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్రదేశాల నుండి అవకాశాలు రావచ్చు. మొత్తం మీద ఈ సమయంలో మీరు కొంచెం ఓపికతో పట్టుదలతో పనిచేస్తే నెలాఖరుకు చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సమయం ఎంతో ఆశాజనకంగా ప్రారంభం అవుతుంది. మీ లాభస్థానమైన 11 ఇంట్లో రాహు సంచారం వల్ల మీకు ఊహించని ధనలాభాలు, ఆకస్మిక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. షేర్ మార్కెట్లోనూ లేదా ఇతర సర్క్యులేషన్ల ద్వారా కూడా లాభాలు పొందే సూచనలు ఉన్నాయండి. స్నేహితులతోనూ లేదా పెద్ద పెద్ద సోదరులతో ద్వారా కూడా ఆర్థిక సహాయాలు మీరు అందవచ్చు. కుటుంబ జీవితం ఈ సమయంలో సాధారణంగా ఉంటుంది. మీ 4వ ఇంట్లో బుధుడు ఉండడం చేత కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఇంట్లో బంధువులు రాకపోకలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయండి. అయితే కొన్నిసార్లు మాటల వలన అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మేలు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావాన్నే కలవారుగా ఉంటారు. వీరి జీవితంలో వీరి సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే చూస్తారు. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అచంచల మనము నిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండును. ముక్కుసూటిగా ఆవేశముగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయలేరు. మేషరాశి వారి హృదయం దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారో, అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం. దీని కారణంగా వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ఈ రాశి వారికి ప్రేమ వివాహము కలిసి రాదనే చెప్పాలి. ఈ రాశి వారు జన్మతా నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడపడం, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్సా పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం వీరు కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి అవసరం. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా వీరి జీవితాంతము కూడా బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడుతూ మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అయినా సరే కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానం అయితే ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోరు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వీరు వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు, రోగములు రావచ్చు. అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. చూసారు కదా, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.